గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడ మనం సిఆర్ సర్క్యూట్ గురించి చెప్తున్నాము. సిఆర్ సర్క్యూట్లో ఏంటంటే ఐ అనేది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ సర్క్యూట్. అయితే అందులో ఏమేమి ఉంటాయి? రెసిస్టెన్స్, కెపాసిటెన్స్. లాస్ట్ టైం ఏం చెప్పాను? ఎల్ఆర్ సర్క్యూట్స్ చెప్పాను. అందులో రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్స్ కదా. ఇండక్టెన్స్ ప్లేస్లో ఇక్కడికి వచ్చేసరికి కెపాసిటెన్స్ వస్తుంది. సో మిగిలిందంతా సేమ్. అక్కడ ఏం చెప్పాను? ఈ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈక్వల్ టు ఏమని చెప్పాను? అక్కడ విఆర్ ప్లస్ అంటే రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్స్ అని చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ ప్లస్ కెపాసిటెన్స్ సి అన్నమాట. ఓకేనా? అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు విఆర్ని ఎలా ఇండికేట్ చేస్తాము? ఆర్ఐ అని చెప్పాను కదా. ఇక్కడ ఐ అంటే ఏంటండి? డిక్యూ బై డిటీ. ఐ అంటే కరెంట్ కదా. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు డిక్యూ బై డిటీ. ఓకే. నెక్స్ట్ సి అంటే ఏంటి? క్యూ బై సి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఐ ప్లేస్లో డిక్యూ బై డిటీ పెట్టండి. సో ఆర్ ఇంటూ డిక్యూ బై డిటీ ప్లస్ క్యూ బై సి ఈక్వల్ టు ఈ. సో డిక్యూ బై డిటీ ప్లస్ ఇప్పుడు ఆర్తో ఈక్వేషన్ డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఆర్సి ఈక్వల్ టు ఈ బై ఆర్. ఓకేనా? దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫామ్ యూస్ చేసి సిఆర్ సర్క్యూట్లో ప్రాబ్లమ్స్ చేయవచ్చు.